అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమడి మునిరత్నం. ఈరోజు మనం ఏడనందు ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగం కొరకు మీరు ఆసక్తిగా ఉన్నట్లయితే మీకు అందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఏంటంటే రేపు అంటే సెప్టెంబర్ 10వ తారీఖున మన రాష్ట్రంలో దాదాపు ఒక 3 చోట్ల జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. అందులో 620కి పైగా పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. సో వాటికి సంబంధించిన కంపెనీలు ఇప్పుడు వస్తూ ఉన్నాయి. సో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇప్పుడు చెప్పబోతున్నాము. దీనిలో దాదాపు 620 పోస్టులు పైన అన్నాం కదా, ఇవి 3 చోట్ల జాబ్ మేళాలు నిర్వహించబోతున్నారు. ఓకే, ఇది మన ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వల్ల దీని ద్వారా ఆయా కంపెనీలను అప్రోచ్ అయ్యి ఆ ఖాళీలను భర్తీ చేయనున్నారు. కావున దీనికి మొట్టమొదటిగా ఆ కంపెనీ మీరు పోవాలి, ఆ జాబ్ మేళకు మీరు పోవాలంటే మొట్టమొదటిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కాబట్టి నేను మన వెబ్సైట్లో ఆ వెబ్సైట్ లింక్ వచ్చి ఫస్ట్ కామెంట్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. ఓకే, లేదా మీరు గూగుల్లో మునిరత్నం బ్లాగ్ అని కూడా ఎంటర్ చేసుకొని అక్కడ వస్తుంది. అక్కడ ప్రైవేట్ జాబ్స్ అన్న కాలం ఉంటుంది సపరేట్గా. సో అందులో ప్రైవేట్ జాబ్స్ సంబంధించి ఇస్తూ ఉంటాం. ఓకేనా, అందులో ఇప్పుడు చెప్పే మనం ఈ కంపెనీలకు సంబంధించి ఏ కంపెనీ, ఆ కంపెనీకి వాళ్ళకి ఎంతమంది వేకెన్సీ కావాలి, ఎంత శాలరీ ఇస్తారు, దానికి రిజిస్ట్రేషన్ లింక్ ఏంటి, అది ఒక సపరేట్ కంపెనీ వారీగా ఇచ్చున్నాను. కాబట్టి మీరు అందరూ కూడా చూసుకోండి. క్వాలిఫికేషన్ 10th ఫెయిల్ నుంచి బీటెక్ పీజీ వరకు ఆయా కంపెనీలు ఆయా పోస్టులకు తగ్గ క్వాలిఫికేషన్ అయితే అడుగుతూ ఉన్నారు. పూర్తి వివరాలు మనం ఇప్పుడు వీడియోలో చెప్పుకుందాము. ఓకే, దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అక్షరాలు కావాలంటే మన వెబ్సైట్ని చూడండి. ఓకే, దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్ కూడా మన వెబ్సైట్ చూడండి. ఓకే, మొట్టమొదటిగా జాబ్ మేళా నిర్వహిస్తున్నది తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి పట్టణంలో అయితే జరగబోతుంది. ఓకే, ఇప్పుడు నేను చెప్పే కంపెనీలు అన్నీ కూడా శ్రీకాళహస్తిలో జాబ్ మేళా నిర్వహిస్తారు. ఆ తర్వాత వెంకటగిరిలో ఉంటుంది, ఆ తర్వాత శ్రీ సిటీలో ఉంటుంది. ఓకేనా, మొట్టమొదటిగా డైకిన్ ఎయిర్ కండిషన్ ఇండియా అనే ఒక కంపెనీ వాళ్ళు వస్తున్నారు. దాంట్లో జాబ్ రోల్ వచ్చి డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ అంటారు, అది ఆన్ రోల్ జాబ్. అది దీని క్వాలిఫికేషన్ వచ్చి డిప్లొమా అడుగుతున్నారు, ఈసీఈ కానీ ట్రిపుల్ ఈ కానీ మెకానికల్ కానీ అడుగుతూ ఉన్నారు. ఓకే, వర్క్ లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే శ్రీ సిటీలో ఉంటుంది, తిరుపతి జిల్లా. వేకెన్సీస్ 50 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మేలు ఫీమేల్ ఇద్దరు రావచ్చు. శాలరీ పర్ యానం అంటే సంవత్సరానికి 2,20,000 ఉంటుంది. ఇది ఆన్ రోల్ జాబ్ అనమాట, అంటే మీరు కంపెనీ తరఫున ఎంప్లాయ్గా ఉంటారు. నెక్స్ట్ ఏజ్ గ్రూపు 18 నుంచి 20 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్. 2022, 23, 24 ఈ మధ్యలో పాస్ అవుట్ అయిన వాళ్ళు కావాలంటున్నారు వాళ్ళకి. నెక్స్ట్ జాబ్ మేళా సెప్టెంబర్ 10 అంటే రేపు 2024. టైం వచ్చి ఉదయం 9:30కి వచ్చి మీరు జాబ్ మేళాకి అటెండ్ అవ్వాలి. అంతకు ముందుగా మీరు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఓకే, ఆ రిజిస్టర్ లింక్ కూడా నేను ఇక్కడ ఇస్తున్నాను చూడండి. ఓకే, వెన్యూ ఎక్కడంటే ఎస్విఈ డిగ్రీ కాలేజీ, శ్రీకాళహస్తి, తిరుపతి డిస్ట్రిక్ట్, శ్రీకాళహస్తి పట్టణంలో ఉంటుంది. ఇది కింద రిజిస్ట్రేషన్ లింక్ ఉంది కదా, ఆడ క్లిక్ చేసి మీ వివరాలు ఇచ్చి మేము ఆసక్తిగా ఉన్నాము, మేము ఇంటర్వ్యూకి వస్తామని అయితే చెప్పండి. ఓకే, నెక్స్ట్ రెండవ కంపెనీ డైకిన్ ఎయిర్ కండిషన్. అదే కంపెనీలో జాబ్ రోల్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైన్ అయిన మరొక పోస్ట్ ఉంది. దానికి క్వాలిఫికేషన్ డిగ్రీ అడుగుతున్నారు, కానీ డిగ్రీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కావాలి అండ్ కంప్యూటర్ సైన్స్ కూడా కావాలని అయితే అంటున్నారు. ఓకే, నెక్స్ట్ వర్క్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది, శ్రీ సిటీలోనే ఉంటుంది. వేకెన్సీ దీంట్లో కూడా 50 ఉన్నాయి. మేల్ ఫీమేల్ ఇద్దరు ఎలిజిబుల్. శాలరీ 2.2 lakhs పర్ యానం అంటున్నారు. ఏజ్ గ్రూప్ వచ్చి 18 to 25 అంటున్నారు. 2022, 23, 24 ఈ మధ్యలో పాస్ అవుట్ అయిన వాళ్ళు మాత్రమే కావాలంటున్నారు. ఓకే, నెక్స్ట్ జాబ్ మేళా వచ్చి సెప్టెంబర్ 10వ తేదీ 9:30కి శ్రీకాళహస్తి నందు ఉంటుంది. రిజిస్ట్రేషన్ లింక్ కూడా ఇస్తాను, కావాలంటే చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మూడవ కంపెనీ కాల్మాన్ సర్వీసెస్ ఉంది. ఓకేనా, ఇక్కడ జాబ్ రోల్ వచ్చి కాల్ సెంటర్ టెలి ట్రైనీ అనే ఒక పోస్ట్ ఉందన్నమాట. దానికి క్వాలిఫికేషన్ ఇంటర్ కానీ లేదా ఎనీ డిగ్రీ వాళ్ళైనా కూడా పర్వాలేదు అంటున్నారు. ఓకే, దీనికి వర్క్ లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే చెన్నైలో జాబ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, వేకెన్సీస్ వచ్చి 30 ఉన్నాయి. దీంట్లో మేలు ఫీమేల్ ఇద్దరిని తీసుకుంటారు. దీనికి శాలరీ వాళ్ళు ఎంత ఇస్తారంటే 15,000 జీతం ఇస్తారు. నెక్స్ట్ ఫ్రీ ఫుడ్ ప్లస్ అకామిడేషన్ ఇస్తారు, ప్లస్ ఇన్సెంటివ్ కూడా ఉంటుంది అనేది చెప్తున్నారు. ఓకే, దీనికి ఏజ్ గ్రూప్ వచ్చి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి అంటున్నారు. ఓకే, దీనికి జాబ్ మేళా వచ్చి శ్రీకాళహస్తిలో జరుగుతుంది. సెప్టెంబర్ 10వ తేదీ అయితే జరుగుతుంది. ఓకే, ఆసక్తి ఉన్న వాళ్ళు అటెండ్ అవ్వండి. మీకు జాబ్ వస్తే చెన్నైలో జాబ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దాని రిజిస్ట్రేషన్ లింక్ కూడా ఆడే ఇచ్చాను, రిజిస్టర్ చేసుకోండి. నెక్స్ట్ మూడవది డిక్సాన్ టెక్నాలజీ. ఓకేనా, దీంట్లో జాబ్ రోల్ ఏముంటుందంటే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ అనే ఒక పోస్ట్ ఉంటుంది. దీని క్వాలిఫికేషన్ వాళ్ళు ఏమడుగుతున్నారు అంటే 10th కానీ ఇంటర్ కానీ ఐటీఐ అని కూడా పర్వాలేదు. ఐటీఐలో ఏ ట్రేడ్ అయినా పర్వాలేదు. అదేవిధంగా డిప్లొమా అడుగుతున్నారు, డిగ్రీలో ఎనీ డిగ్రీ కూడా రావచ్చు. ఓకేనా, ఇప్పుడు నేను చెప్పే పోస్ట్కి వీళ్ళందరూ కూడా అర్హులు. ఓకే, దీనికి వర్క్ లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే ఈఎంసీ క్లస్టర్ తిరుపతి అంటున్నారు. ఓకే,
దీనికి వేకెన్సీస్ వచ్చి 30 పోస్టులు ఉన్నాయి. మేల్ ఫీమేల్ ఇద్దరు ఎలిజిబుల్. దీనికి శాలరీ వచ్చి 12,357 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. 20,512 రూపాయల వరకు ఉంటుంది విత్ ఎక్స్పీరియన్స్ని బట్టి. ఓకేనా. దీంట్లో సబ్సిడైజ్డ్ ఫుడ్ ఉంటుంది, అంటే మీకు క్యాంటీన్లో తక్కువ రేట్లకు భోజన సదుపాయం ఉంటుంది. ఫ్రీ బస్ ఫెసిలిటీ కూడా ఇస్తాం డిక్సాన్ కంపెనీలు అనేది అంటున్నారు. నెక్స్ట్ ఏజ్ గ్రూపు 18 నుంచి 30 సంవత్సరాల వాళ్ళకు వరకు ఎలిజిబుల్ అంటున్నారు. నెక్స్ట్ జాబ్ మేళ సెప్టెంబర్ 10 ట్యూస్డే 9:30కి. ఎక్కడ వెన్యూ అంటే శ్రీకాళహస్తి, తిరుపతి డిస్టిక్. ఓకే, రిజిస్ట్రేషన్ లింక్ ఇచ్చాను చూసుకోండి. నెక్స్ట్ మరొక కంపెనీ గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఓకేనా. దీంట్లో జాబ్ రోల్ వచ్చి మిషన్ ఆపరేటర్ ఉంది. దీని క్వాలిఫికేషన్ వచ్చి 5th క్లాస్ పైన ఎవరున్నా కూడా మేము తీసుకుంటామంటున్నారు. అదేవిధంగా 10th క్లాస్ అయినా, ఇంటర్ అయినా, డిగ్రీ అయినా ఎవరైనా పర్వాలేదు మేము తీసుకుంటాం అంటున్నారు. ఓకేనా. వర్క్ లొకేషన్ ఏడు ఉంటుందంటే ఏపీఐఐసి గవర్నమెంట్ సంబంధించింది, అది నాయుడుపేటలో ఉంటుంది. వర్క్ వచ్చి నాయుడుపేటలో చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీస్ వచ్చి 30 ఉన్నాయి. దీనికి ఓన్లీ పురుషులు మాత్రమే అర్హులు. ఓకే. దీంట్లో మీరు జాబ్కి వెళితే మీకు జీతం 13,500తో స్టార్ట్ అయ్యి 15,500 వరకు విత్ ఎక్స్పీరియన్స్ని బట్టి ఇస్తారు. ఫుడ్, అకామిడేషన్, బస్సు 3 ఫ్రీ. ఓకే. నెక్స్ట్ ఏజ్ గ్రూప్ వచ్చి 18 నుంచి 35 సంవత్సరాల వరకు వీళ్ళు అర్హులు. నెక్స్ట్ జాబ్ మేళా వచ్చి సెప్టెంబర్ 10 శ్రీకాళహస్తిలో, తిరుపతి జిల్లాలో జరుగుతుంది. ఓకే, రిజిస్ట్రేషన్ లింక్ ఉంది చేసుకోండి. నెక్స్ట్ మరొకటి గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్లోనే మరొకటి జాబ్ రోల్ ఏంటంటే సిఎన్సి గ్రాడ్యుయేట్ మిషన్ ఆపరేటర్ అని ఒకటి ఉందంట. దానికి ఐటీఐ ఎనీ ట్రేడ్ అయినా పర్వాలేదు, అదేవిధంగా ఎనీ డిప్లొమా కోర్సెస్ అయినా పర్వాలేదు, బీటెక్ మాత్రం మెకానికల్ వాళ్ళు కావాలనేది అంటున్నారు. నెక్స్ట్ వర్క్ లొకేషన్ ఎక్కడంటే నాయుడుపేటలోనే ఉంటుంది, ఏపీఐఐసిలో. వేకెన్సీస్ 30 ఉంటుంది. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రం, అంటే పురుషులు మాత్రం అర్హులు. శాలరీ వచ్చి 13,500 రూపాయలు ఉంటుంది. అదేవిధంగా 15,500 వరకు అయితే విత్ ఎక్స్పీరియన్స్ని బట్టి ఇస్తారు. ఫుడ్, అకామిడేషన్, బస్సు ఫ్రీ. నెక్స్ట్ ఏజ్ గ్రూప్ 18 నుంచి 30 సంవత్సరాల వరకు మాత్రం అర్హులు. నెక్స్ట్ జాబ్ మేళ వచ్చి సెప్టెంబర్ 10 అంటే రేపు ఉంటుంది, శ్రీకాళహస్తి పట్టణంలో ఉంటుంది, తిరుపతి జిల్లా. ఓకేనా. రిజిస్ట్రేషన్ లింక్ కావాలి ఇచ్చినాం చేసుకోండి. ఓకే. నెక్స్ట్ గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్లోనే మరొకటి సిఎన్సి మిషన్ ఆపరేటర్ అని ఒకటి ఉంది. దీని క్వాలిఫికేషన్ వచ్చి డిగ్రీ అయినా, ఎనీ డిప్లొమా అయినా పర్వాలేదు అంటున్నారు. ఓకే, ఆసక్తి ఉంటే వీళ్ళు అప్లై చేసుకోండి. దీనికి ఏపీఐఐసి నాయుడుపేటలోనే ఉంటుంది. వేకెన్సీస్ 30 ఉంటుంది. జెండర్ వచ్చి ఓన్లీ ఫీమేల్స్కి మాత్రమే ఈ జాబ్. ఓకే. శాలరీ 18,500 నుంచి 15,500 వరకు ఉంటుంది. ఫుడ్, అకామిడేషన్, బస్సు ఫ్రీ అంటున్నారు. ఓకే. ఏజ్ గ్రూప్ 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఉంటుంది. జాబ్ మేళా వచ్చి సెప్టెంబర్ 10 శ్రీకాళహస్తిలో, తిరుపతి జిల్లా. ఓకే, దీని సమయం రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది, ఇది ఉంటుంది. నెక్స్ట్ మరొక కంపెనీ అపోలో ఫార్మసీలో ఉంది. అక్కడ జాబ్ రోల్ వచ్చి ఫార్మసిస్ట్ ఉంది. క్వాలిఫికేషన్ వచ్చి బి ఫార్మసీ కావాలి. వర్క్ లొకేషన్ వచ్చి తిరుపతిలో చేయాల్సి ఉంటుంది. వేకెన్సీస్ వచ్చి 5 మాత్రమే ఉన్నాయి. మేల్ ఫీమేల్ ఎవరైనా కూడా ఈ క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఎలిజిబుల్ అంటున్నారు. శాలరీ 15,000 నుంచి 20,000 వరకు ఉంటుందని అంటున్నారు. ఏజ్ గ్రూప్ నుంచి 19 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు ఉంటుంది. ఓకేనా. జాబ్ మేళా వచ్చి సెప్టెంబర్ 10 ఉదయం 9:30కి శ్రీకాళహస్తి పట్టణం, తిరుపతి డిస్టిక్లో ఉంటుంది. రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది, రిజిస్టర్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ కంపెనీ నేమ్ మరొక కంపెనీ ఉంది కదా, అపోలో ఫార్మసీలోనే మరొక జాబ్ రోల్ ఉంది. ఏంటంటే రిటైల్ ట్రైనీ అసోసియేట్ అని ఒకటి ఉంది. దాని క్వాలిఫికేషన్ వచ్చి ఎనీ డిగ్రీ అయినా పర్వాలేదు అంటున్నారు. అదేవిధంగా వర్క్ లొకేషన్ వచ్చి తిరుపతిలో ఉంటుంది. వేకెన్సీస్ వచ్చి 5 మాత్రమే ఉన్నాయి. జెండర్ వచ్చి మేలు ఫీమేల్ ఇద్దరు కూడా ఎలిజిబుల్. శాలరీ వచ్చి 12,000 నుంచి 15,000 వరకు ఉంటుంది. ఏజ్ గ్రూప్ వచ్చి 19 నుంచి 28 సంవత్సరాల వరకు మాత్రమే అర్హులు. దీని జాబ్ మేళ వచ్చి సెప్టెంబర్ 10 ఉదయం 9:30కి శ్రీకాళహస్తి పట్టణం నందు, తిరుపతి జిల్లాలో జరుగుతుంది. దీని సమయం రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది, రిజిస్టర్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ మరొక కంపెనీ కోల్గేట్ పామోలివ్ కంపెనీ ఉంది కదా, వీళ్ళు కూడా వస్తున్నారు. ఇది జాబ్ రోల్ వచ్చి ప్రొడక్షన్ ట్రైనీ అంటారు. దీని క్వాలిఫికేషన్ వచ్చి 10th క్లాస్ ఉంది, ఇంటర్, డిగ్రీ ఉంది. అదేవిధంగా వర్క్ లొకేషన్ వచ్చి ఈఎంసీ క్లస్టర్ తిరుపతిలో ఉంటుంది. వేకెన్సీస్ వచ్చి 50 ఉన్నాయి. జెండర్ మేలు ఫీమేల్ ఉంది, ఎవరైనా అప్లై చేసుకోండి. శాలరీ వచ్చి 14,441 నెట్ పే, ఇది ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇస్తారనేది అంటున్నారు. ఏజ్ గ్రూప్ వచ్చి 18 నుంచి 34 సంవత్సరాల వరకు ఉంది. ఓకే, ఇప్పుడు చెప్పిన కంపెనీ అన్నింటిలో కూడా ఏజ్ 34 వరకు ఇచ్చింది, ఇది ఒకటే అనమాట. ఓకేనా. నెక్స్ట్ జాబ్ మేళా వచ్చి సెప్టెంబర్ 10 శ్రీకాళహస్తిలో జరుగుతూ ఉంది. రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది, చేసుకోండి. నెక్స్ట్ ఎస్కే సేఫ్టీ వింగ్స్ అనే ఒక కంపెనీ వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు జాబ్ రోల్ వచ్చి అందులో ప్యాకింగ్, స్టోవింగ్, సార్టింగ్ అనేటువంటి పోస్టులు కావాలన్నమాట వాళ్ళకి. దీనికి 10th క్లాస్ అయినా పర్వాలేదు, ఇంటరు, ఐటీఐ, డిగ్రీ. షుడ్ బి రీడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్ చదివే వాళ్ళు, చదివి అర్థం చేసుకొని చెప్పేవాళ్ళు కావాలని అంటున్నారు. ఓకే. వర్క్ లొకేషన్ వచ్చి అమెజాన్లో చేయాల్సి ఉంటుంది. తిరువల్లూరు డిస్టిక్, తమిళనాడుకు సంబంధించి తిరువల్లూరు డిస్టిక్లో చేయాల్సి ఉంటుంది వర్క్. దీనికి వేకెన్సీ వచ్చి 100 పోస్టులు ఉంటుంది. జెండర్ వచ్చి మేలు ఫీమేల్ 2 ఉంది. శాలరీ వచ్చి 17,000 నుంచి 19,000 వరకు ఉంది.
ఓకే, ఈఎస్ఐ ఉంది, పిఎఫ్ ఉంది, మెడికల్ ఉంది, ఓటీ ఉంది, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంది, ఫ్రీ ఏజ్ గ్రూప్ వచ్చి 10 నుంచి 30 సంవత్సరాల వరకు. జాబ్ మేళా వచ్చి సెప్టెంబర్ 10 మరి శ్రీకాళహస్తిలోని జాబ్ మేళా అయితే నిర్వహించబోతున్నారు. సో దీనికి సంబంధించి అంటే ఈ అమెజాన్లో మీరు వర్క్ చేయాలనుకుంటే లింక్ ఇచ్చాను, అది మీరు రిజిస్టర్ లింక్ కూడా దాన్ని క్లిక్ చేసుకుని మీరు రిజిస్టర్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు నేను చెప్పిందండి, ఇప్పుడు చెప్పే కంపెనీలు అన్నీ కూడా శ్రీకాళహస్తిలో జాబ్ మేళాకి రాబోతూ ఉన్నాయి. కాబట్టి మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇక్కడ నేను మొబైల్ నంబర్లు ఇచ్చాను, ఓకే, మన వెబ్సైట్లో ఇచ్చాను, మీరు అక్కడ కాల్ చేసి తెలుసుకోండి. ఓకే, నెక్స్ట్ మరొక కంపెనీ ఎవర్టన్ టీ ఇండియా లిమిటెడ్ అని ఒక కంపెనీ రాబోతుంది. దీనిలో జాబులు వచ్చి మిషన్ ఆపరేటర్ కావాలంట. దీని క్వాలిఫికేషన్ వచ్చి ఐటీఐ మెకానిస్ట్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ఎలక్ట్రానిక్ మెకానిక్ కానీ, ఫిట్టర్ కానీ కావాలంటున్నారు. కాబట్టి మీరు ఐటీఐలో ఈ ట్రేడ్ ఎవరైనా చేస్తుంటే మాత్రం వెళ్ళండి. నెక్స్ట్ వర్క్ లొకేషన్ శ్రీ సిటీలో ఉంటుంది, తిరుపతి జిల్లాలో. వేకెన్సీస్ వచ్చి 20 ఉంటుంది, మేల్ ఫీమేల్ ఇద్దరు ఎలిజిబుల్ దీనికి. ఓకే, శాలరీ వచ్చి 17,000 నుంచి 20,000 వరకు ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాం, ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తాం అనేది అంటున్నారు. ఓకే, ఏజ్ గ్రూప్ వచ్చి 20 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలంటున్నారు. దీనికి 2020 నుంచి 24 మధ్యలో పాస్ అవుట్ అయిన వాళ్ళు మాత్రం మాకు కావాలంటున్నారు. ఓకే, దీనికి రిజిస్ట్రేషన్ ఎన్ని డేట్ అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రేపు సెప్టెంబర్ 10 లోపల మీరు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఓకే, కానీ ఇంటర్వ్యూ మాత్రం అంటే జాబ్ మేళా ఎప్పుడు నిర్వహిస్తారంటే సెప్టెంబర్ 12 నిర్వహిస్తారు. ఎక్కడ నిర్వహిస్తారంటే ఇంతకుముందు చెప్పిన కంపెనీలన్నీ కూడా శ్రీకాళహస్తిలో నిర్వహిస్తారు. సెప్టెంబర్ 10 జాబ్ మేళా ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చెప్పే ఈ కంపెనీ వచ్చి రిజిస్ట్రేషన్ డేటే సెప్టెంబర్ 10 క్లోజ్. జాబ్ మేళా ఎప్పుడు నిర్వహిస్తారంటే సెప్టెంబర్ 12వ తేదీ నిర్వహిస్తారు, 2 రోజుల తర్వాత. ఎక్కడంటే ఏపీఎస్ఎస్డిసి ఐసిఎస్టిపి అనేటువంటి ఒక బిల్డింగ్ నందు, అది ఫైర్ స్టేషన్కి బ్యాక్ సైడ్ శ్రీ సిటీలో. ఓకేనా, జాబ్ మేళా అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్ ఇచ్చాను. సో ఆ జాబ్ మేళాకి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన వాళ్ళ ఫోన్ నంబర్లు కూడా 2 ప్రొవైడ్ చేశాను కాబట్టి వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఓకే, ఆడికి అయిపోయింది. నెక్స్ట్ ఆ తర్వాత వెంకటగిరిలో కూడా జాబ్ మేళా నిర్వహించబోతున్నారు. ఎప్పుడు రేపే. ఓకేనా, సెప్టెంబర్ 10వ తేదీ కాబట్టి మనం ఇన్ని వివరాలు చెప్పుకుంటున్నాం. కొంచెం పెద్ద వీడియో అయినా పర్వాలేదు చూడండి. ఓకేనా, అక్కడ దాదాపు 6 కంపెనీలు రాబోతున్నాయి. 190 పోస్టులకి అయితే వాళ్ళు వస్తున్నారు. కాబట్టి దీనికి మేలు ఫీమేల్ ఇద్దరు కావాలంటున్నారు. ఓకే, సెప్టెంబర్ 10 ఉదయం 9 గంటలకు జాబ్ మేళా నిర్వహించబోతున్నారు. కాబట్టి ఎక్కడంటే వెంకటగిరిలో గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ ఉంది వెంకటగిరిలో, అక్కడ జాబ్ మేళా నిర్వహిస్తబోతున్నారు. ఓకే, రిజిస్ట్రేషన్ లింక్ నేను ఇక్కడ ఇచ్చాను మన వెబ్సైట్లో, అక్కడ క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. ఓకేనా, అక్కడే వాళ్ళ మొబైల్ నెంబర్ ఇచ్చాను, మీకు ఏమైనా సందేహం ఉంటే కూడా వాళ్ళకి కాల్ చేసి కూడా అడగండి. ఓకేనా, ఇక్కడ దానికి సంబంధించి ఒక పోస్టర్ ఇచ్చాను, వెంకటగిరికి సంబంధించి జాబ్ మేళాలు ఏ కంపెనీలు రాబోతున్నాయి 6 కంపెనీలని. ఓకే, దాంట్లో ఆ 190 పోస్టులకు సంబంధించి వివరాలు ఉంటాయి, చూసుకోండి. ఎందుకంటే అవన్నీ చెప్పుకుంటూ పోతే మనకి ఇప్పటికే దాదాపు 15 నిమిషాలు అయిపోయింది కాబట్టి ఎక్కువ సమయం అవుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. మీకు ఏ సందేహం ఉన్నా కూడా మన వెబ్సైట్ ఉంది కదా, మునిరత్నం బ్లాగ్ అని. ఓకేనా, ఫస్ట్ కామెంట్లో ఇస్తాను, వీడియో డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. ఓకే, ఈ విధంగా జాబ్ అప్డేట్స్ ఇస్తూ ఉన్నాను కదా, మీకు ఉపయోగపడుతుందా లేదా అని కూడా నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఓకే, ఎనీవే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ జాబ్ అప్డేట్స్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ మధ్యమడి మునిరత్నం.